హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ అయిన మరియు రిటైర్డ్ కాబోతున్న ఉద్యోగులకు, పెన్షనర్స్కి ఖచ్చితంగా వీటిని ఒక ఫైల్గా చేసుకోవాలండి, లేకుంటే తీవ్ర నష్టమే అని చెప్తున్నారు. సో అవి ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా, మీరు పదవీ విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లెయిమ్స్ తెలుసుకోండి. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ భద్రపరచుకోండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రిటైర్మెంట్ నోటీస్ కాపీ, పెన్షన్ ప్రపోజల్ సెట్, జెడ్పీపీఎఫ్ క్లోజర్, ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ, ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్, జిఐఎస్ ఫైనల్ క్లెయిమ్, ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్ క్లెయిమ్, పీపీఓ కాపీ, డిటిఓ నుంచి వచ్చిన కాపీ, హెల్త్ కార్డ్, ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన పేపర్లు మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్లో ఉండాలి. అది అధికారుల కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనర్ భద్రపరచగలగాలండి వీటన్నిటిని. పదవీ విరమణ నాటికి డిఏ క్లెయిమ్ తర్వాత వచ్చే డిఏల డిఫరెన్స్, అరియర్స్, మనకు రావాల్సిన బెనిఫిట్స్ అండి. ఈఎల్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి అరియర్స్ క్లెయిమ్ చేసుకోవాలి రిటైర్మెంట్ అప్పుడు అండి. తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటీ 16 లక్షల లోపు ఉంటుంది. వారికి పెరిగిన డిఏ ప్రకారం అరియర్స్ పొందవలసి ఉంటుంది. చాలామంది మనం రిటైర్ అయ్యాక పని అయిపోయింది అని భావిస్తుంటారు. అవగాహన ఉన్నవారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు, మిగతా వారికి చెప్పేదెవరు చేసేదెవరు అనేలా ఉంది. చాలామంది అధికారులు మీరు బిల్స్ చేయించుకుని రండి, నేను సంతకం పెడతా అని అంటారు. ఆ పనికి కావాల్సిన అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఫైల్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఏ రోజుకు ఆ రోజు పని జరిగితే చాలు 398 సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీస్లో వారు మా దగ్గర లేవు అని అంటే ఒకవేళ బాధ్యత ఎవరిది? ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు సరైన అవసరం వచ్చినప్పుడు రిటైర్డ్ ఉద్యోగినే ఇబ్బంది పెడతారు అధికారులు కూడా. సో కాబట్టి మన ఫైల్స్ అన్నీ కూడా మనకు సంబంధించి ఏ ఒక్క ఫైల్ని కూడా మనము జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనదే అండి. సో కాబట్టి మనకెందుకులే అని అధికారులు ఓవర్లుక్ ఉంటారు. సో ఉత్తర్వులకు ఆర్సీ నెంబర్లకు ప్రాధాన్యత ఎవరికి తెలుసు? కాబట్టి కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తూ ఉన్నారు? అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకు ఏం తెలుసు? మనమే చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా, అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే అన్ని సదరు విషయాలు ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్లను చేయించుకోవాలండి. అలాగే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా మన ఒక ఫైల్ లాగా ఎత్తిపెట్టుకున్నట్లయితే ఆ ఫైల్ ఒరిజినల్ ఒక సెట్ పెట్టుకొని మిగతావన్నీ అవసరమైనప్పుడు తప్ప ఒరిజినల్ బయటికి తీయకుండా జిరాక్స్ సెట్ మాత్రమే ప్రతి అవసరానికి బయటికి తీయాలి. అడిగితే తప్ప ఒరిజినల్ తీసుకెళ్ళకూడదు. అలాగే ఆర్థికంగా రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ గురించి తెలుసుకొని అట్లీస్ట్ 300 రూపాయలు కూడా ప్రతి నెల ఏది కూడా వదలకుండా మనకు రావాల్సిన బెనిఫిట్స్ అనేవి మనము పూర్తి స్థాయిలో పొందగలగాలండి. సో ఈ విధంగా అలా రావాలి అంటే ఈ విధంగా మన డాక్యుమెంట్స్ కానీ మనకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మనం ముందే ఎత్తిపెట్టుకోవాలి, మనం ముందే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్.